महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచారం మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, అలాగే దశమంలో రాహువు, లాభంలో శని. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ యొక్క వారం, ఈ యొక్క మాసంలో, ఆగస్టు మాసంలో ఫస్ట్ మీ రాశ్యాధిపతి యొక్క శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ ద్వితీయ స్థానం, తృతీయ స్థానం మీదగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా చాలా వరకు కూడా ఈ రాశి వారికి యోగిస్తే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయాల్లో వృషభ రాశి వారికి చాలా పాజిటివ్స్ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. 2 శుభగ్రహాలు కూడా, గురుడు శుక్రుడు లాంటి ఒక మంచి శుభగ్రహాలు, అందులో ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన ప్లానెట్, ఇద్దరు కూడా ధనస్థానంలో ఉన్నారు. సో ఈ ఇద్దరి కాంబినేషన్ కనుక యోగిస్తే వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఈ యొక్క ట్రాన్సిట్లో, ఈ యొక్క మాసంలో మనకు కనిపిస్తోంది. 22వ తారీఖు వరకు కూడా గురు శుక్రుల యొక్క యుతి జరుగుద్ది. రాశ్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ వ్యవహారాల్లో, ఆర్థికపరమైన వ్యవహారాల్లో వృషభ రాశి వారికి మంచి ప్లస్ పాయింట్ అయితే మనకి ఈ యొక్క మాసం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మనం చూస్తే జాబ్ పరమైన విషయాల్లో కొంత ప్రజెంట్ మళ్ళీ టీమ్ చేంజెస్ కానీ, లేకపోతే నెట్వర్క్ సర్కిల్ చేంజ్ కానీ, సో తిరిగి మళ్ళీ మీ ప్రొఫెషన్లో కొంచెం వేరే ప్రాజెక్ట్ కానీ, లేకపోతే వేరేది ఏదైనా వర్క్ అలాట్ చేయటం కానీ, ఇలాంటి విషయాల్లో కొంచెం రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాటి ప్రొఫెషనల్ వైజ్గా ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కానీ ముందుకెళ్తూ ఉంది. అలాగే ఈ రాశికి మనం కంపేర్ చేస్తే 17వ తారీఖు వరకు కూడా మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంది. ఎందుకంటే మొదటి 2 వారాలు చక్కగా రవి యొక్క సంచారం కూడా తృతీయంలో జరుగుతూ ఉంది. పరాక్రమ స్థానం అనే స్థానంలో రవి యొక్క సంచారం వల్ల
చాలా వరకు వితౌట్ యువర్ యూజింగ్ మోర్ సెల్ఫ్ ఎఫర్ట్స్, ఎక్కువ కష్టపడకుండా చాలా సునాయాసంగా మీరు ఏదన్నా సరే పనిని కంప్లీట్ చేయడానికి రవి యొక్క సంచారం అక్కడ బాగా ఉపయోగపడుతూ ఉంది. ఆ తృతీయంలో రవి యొక్క సంచారం కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే 3 నెలల తర్వాత రవి ఇక్కడ అనుకూలిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం కొంచెం వరకు స్టెబిలైజ్ అవుతుంది. అలాగే దానికి తోడు ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్ పరంగా కూడా మీరు పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం ధైర్య సాహసాలతో విల్ పవర్తో మీరు పని చేసుకుంటూ వెళ్ళటం వల్ల దానిలో మీకు చాలా మంచి అభివృద్ధి పురోభివృద్ధి అనేది ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అయితే 3-4 వారాల్లో మనం చూస్తే రవి సంచారం అర్ధాష్టమంలో ఉంది, అక్కడ కేతువు కూడా ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి స్థిరాస్తుల విషయాల్లోనూ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయంలోనూ కానీ లేకపోతే వాహనాల అమ్మకాలు కొనుగోలు కానీ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కానీ అంత పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు. కాబట్టి 3-4 వారాల్లో ఈ మాసం అయితే ఇక వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నా అంత పెద్ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే ఉండవు అనేది నా యొక్క డెఫినెట్గా నా మైండ్ చెప్తా ఉంది జనరల్గా. కాబట్టి ఆలోచించుకొని 3-4 వారాల్లో డొమెస్టికల్గా కానీ ఫిక్స్డ్ అసెట్స్ పరంగా కానీ సేల్స్ అండ్ పర్చేసెస్ విషయాల్లో కానీ వాహనాల విషయంలో కొనుగోలు అమ్మకాల విషయంలో అయినా సరే డొమెస్టికల్ విషయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకోకుండా ఉండడం అనేది మంచిది ఆ టైంలో. సో ఈ రాశికి మెయిన్ ఏంటంటే పంచమ స్థానంలో కుజుడి యొక్క సమసప్తమం పడింది అక్కడ శనితో కలిసి. సో ఇక్కడ నచ్చిన సంబంధం చేసుకోవడానికి సంబంధించిన విషయాల్లో మీకు ఇష్టమైన సంబంధం చేసుకోవడానికి సంబంధించిన విషయాల్లో సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సంతానపరంగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతానానికి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కనుక కొంచెం చక్కగా రెస్ట్గా ఉండటం అనేది చాలా మంచిది. ఈ శని కుజుల యొక్క సమసప్తమం పంచమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం. పిల్లలు కొంచెం మొండికేసిన సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ మొండితనమో లేకపోతే పిల్లల్ని ఎక్కువ డిసిప్లిన్లో పెట్టాలి వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టు వాళ్ళని సడన్గా వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేసే ఆస్కారాలు కిడ్స్ని ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే మెయిన్గా అర్ధాష్టమ రవి దోషం ఏదైతే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి 17వ తారీఖు అంటే 3-4 వారాల్లో ఉందో 3-4 వారాల నుంచి అర్ధాష్టమ రవి దోషం కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. చతుర్థంలోనే కేతువు కూడా ఉంటున్నారు కాబట్టి ఆ రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం కేతువుకి ఫలాస పుష్ప సంకాసం చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఇంక్రిమెంట్ కావచ్చు హైక్ కావచ్చు పెట్టుబడుల్లో షేర్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న లాభానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఒక బ్లాక్ అనేది ఒక స్ట్రక్కింగ్ అనేది అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో దీనివల్ల ఆశించిన లాభం ఆశించిన పెట్టుబడి మీ ఎక్స్పెక్టేషన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్ ఆర్ గెయిన్ కొంచెం వచ్చే ఆస్కారాలు పంచమంలో కుజుడి వల్ల తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి అంతవరకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అంతవరకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శించుకున్న ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్న ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో మొత్తంగా మరి గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల ఆర్థిక పరంగా వీళ్ళకి ఎప్పుడు బాగా కలిసి రావచ్చు ఫైనాన్షియల్గా. మరి ఈ కుజకేతువుల యొక్క ఎఫెక్ట్ వల్ల మనం చూస్తే కనుక అటు డొమెస్టికల్గా ఇటు మీ ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఎప్పుడు కొంచెం ఇక్కడ మనకి డిస్టర్బెన్స్ ఉండొచ్చు. లేకపోతే జాబ్లో మీరు అనుకున్న రోల్కి సంబంధించి చేంజెస్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఇవన్నీ ఆ వీక్లీలో ఆ ట్రాన్సిట్లో వీక్లీలో అయితే పర్టికులర్ ఆ వారం మనకి ఆ డేట్స్తో సహా తెలుస్తాయి. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.